హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్డిజి క్రియేషన్స్. నా పేరు శ్రీమూర్తి సతీష్ పటేల్. ఇక మన మిత్రులందరికీ, సబ్స్క్రైబర్లందరికీ మన తెలుగు నూతన సంవత్సరం ఈరోజు నుంచి మన విశ్వవాసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. అందరూ బాగుండాలని చెప్పేసి ఈ సంవత్సరంలో అందరికీ కలిసి రావాలని, అన్ని విధాల్లో వైద్య, విద్య, ఆరోగ్య, ఆయు అన్ని రంగాలు కలిసి రావాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ మరొకసారి ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మనమైతే ఆల్ ఓవర్ ఇండియాను దాదాపు ఒక 2-3 ప్రాంతాలు తప్పితే అన్ని ప్రాంతాలని క్షుణ్ణంగా లైవ్లో తిరగడం జరిగిందండి. 1-2-3 సార్లు కూడా ఒక్కొక్క ప్రదేశాన్ని మనం సందర్శించడం జరిగింది. మన యొక్క సన్నివేశాలన్నీ అప్పుడు మనం కెమెరాలో బంధించలేకపోయినాం, యూట్యూబ్లో మీకు ఎలాంటి సమాచారం ఇవ్వలేకపోయినాం. ఇప్పుడు మనం మీ యొక్క ఆశీర్వాదాలతో మన ఛానల్ అయితే ఎస్డిజి క్రియేషన్స్ అని అయితే క్రియేట్ చేయడం జరిగిందండి. మీ అందరి సపోర్ట్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, దయచేసి మీకు మనం చెప్పబోయే సమాచారం నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులు కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. మీరు ఎన్నో ఛానళ్ళను సబ్స్క్రైబ్ చేసి ఉంటారు. అందులో కొన్ని పనికొచ్చేటివి ఉంటాయి, కొన్ని పనికిరాని ఉంటాయి. నేను మాత్రం ఇందులో ఎలాంటిది కూడా వేరే తేడా పెట్టేటి ఉంటాయి. ఈరోజు ఈ వీడియో తీస్తున్నాను, ఇంకో సంవత్సరం తర్వాత కూడా వీడియో తీసినా కూడా ఇదే బాధ్యతతో, ఇదే మాటతో మీ ముందుకు వస్తాను. కానీ మనకైతే ఎలాంటి మన తరపున అయితే మిస్టేక్ ఉండదండి. ఇక ఎస్డిజి క్రియేషన్స్ ముఖ్య ఉద్దేశం, ఇప్పుడైతే ఫస్ట్ అయితే మనం మొదటగా మన హిందూ బంధువులందరూ అత్యంత ఆరాధ్య దైవంగా భావించే మన యొక్క చార్ధామ్ యాత్ర, 4 ధాములు. చార్ అంటే 4, ధామ్ అంటే ఆశ్రమం, మఠం, పుణ్యక్షేత్రం. ఇక మనం సంస్కృతంలో ఒక రకంగా, హిందీలో ఒక రకంగా, తెలుగులో ఒక రకంగా వర్ణించుకోవడం జరుగుతుంది. కాబట్టి ముఖ్యంగా మనమైతే ఈ 4 చార్ధామ్ యాత్రలకైతే మనం మొదటి వీడియో తీయడం జరుగుతుందండి. ఎక్కువ లెంత్ చేయని వీడియో, నాకున్న అవగాహన, నేను లైవ్లో వెళ్ళినాను కాబట్టి, నేను లైవ్లో అనుభవించినాయి. మీరు అలాంటి కష్టాలు పడకుండా మీ యొక్క తెలుగు యూట్యూబర్గా నాకు తెలిసిన సమాచారాన్ని మీతో షేర్ చేసుకుంటా. దయచేసి ఈ సమాచారం నచ్చినట్లయితే ఒక లైక్ తీసుకోండి. ముఖ్యంగా చార్ధామ్ యాత్ర, చార్ధామ్ అంటే తెలుసు, యమునోత్రి, గంగోత్రి, బద్రీనాథ్, కేదార్నాథ్. ఇప్పుడు ఈ 4 ధాములు వచ్చేసి ఫస్ట్ మనకు యమునోత్రి, గంగోత్రి, ఈ 2 అయితే మనకు ఏప్రిల్ 30 ఓపెన్ అవుతున్నాయండి. ఈ 2 కూడా యమునోత్రి, గంగోత్రి ఏప్రిల్ 30వ తారీఖు అయితే ఓపెన్ అవుతున్నాయి. ఇక బద్రీనాథ్, కేదార్నాథ్ మే 2కు ఓపెన్ అవుతుంది. ఈ ఆల్మోస్ట్ 2-3 రోజుల తేడాతో 4 ధాములు అయితే ఓపెన్ అవుతున్నాయి. ఇక వీటికి సంబంధించిన పూర్తి సమాచారం మనం నెక్స్ట్ ఇక్కడికి వెళ్ళాలనుకుంటే ఫస్ట్ మనమైతే మొదటగా రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేసుకోవాలో మీకైతే చిన్నగా మనమైతే ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. ప్లేస్టోర్లో ఉత్తరాఖండ్కు సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ ఉంది, టూరిజంది. ప్లేస్టోర్లో దానిలోకి వెళ్ళి అయినా యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదంటే అఫీషియల్గా గూగుల్లో కానీ, గూగుల్ క్రోమ్లో కానీ, మనకి ఏదైనా వెబ్సైట్లో కూడా మనకైతే దానికి సంబంధించింది అయితే అవైలబుల్లో ఉందండి. దానికి ఫస్ట్ మనం సైట్లోకి వెళ్ళిన తర్వాత ఉత్తరాఖండ్ టూరిజం అని కొట్టిన వస్తుంది, ఉత్తరాఖండ్ చార్ధామ్ యాత్ర అని కొట్టిన వస్తుంది. మనకు తెలియకపోతే మనకున్న అవగాహన మేరకు ఏ విధంగా టైప్ చేసినా ఆ లింకుకి అయితే మనం తీసుకొని పోతుంది. అప్పుడు మనం ఏం చేయాలంటే తర్వాత దాన్ని ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఫాలో కావాలి. ఫాలో అయిన తర్వాత అందులో మనకు లాగిన్ కావాల్సి ఉంటుంది. ఫస్ట్ మన నెంబర్ ఇచ్చి, మన ప్రైమరీ డీటెయిల్స్ ఇచ్చి ఫస్ట్ మనం లాగిన్ కావాల్సి ఉంటుంది. అప్పుడు వాళ్ళు అడుగుతారండి మనల్ని, ఇది ఇండివిజువల్ ట్రిప్పా లేదంటే మీరు ఏమైనా టూరు ప్యాకేజా అని అడుగుతుంది. మనం ఆల్మోస్ట్ ఇండివిజువల్ ట్రిప్ను క్లిక్ చేసుకొని అందులో పిలిగ్రామ్ అని అడుగుతాడు అతను. అప్పుడు మనమైతే దాని ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఫాలో అవ్వకుండా వెళ్ళిన తర్వాత మనం సెల్ఫ్గా నేను ఒక్కరినే వెళ్తున్నానని ఫస్ట్ తీసుకొని, తర్వాత నువ్వు గ్రూప్ టూర్ ప్లాన్ చేస్తే మీరు 5-6 వెళ్తే ఒక్కరిని టూరు ఇన్ఛార్జ్గా పెట్టుకొని కడమోళ్ళందరికీ కూడా మీ కింద వాళ్ళని రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ కావాల్సినవి చూసుకున్నట్టయితే డాక్యుమెంట్స్ ఏముంటాయి కదా, మన ఎనీ గవర్నమెంట్కు సంబంధించిన ఏదైనా ఒక ప్రూఫ్, ఆధార్ కార్డు కానివ్వండి, పాన్ కార్డు కానివ్వండి, డ్రైవింగ్ లైసెన్స్ అయినా కానివ్వండి, ఓటర్ ఐడి కార్డు అయినా, ఏదైనా ఒక ప్రూఫ్ అయితే మనం అందులో తీసుకోవాల్సి ఉంటుంది. ఇక ముఖ్యమైన విషయం ఏంటంటే ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో కూడా అవసరం ఉంటుంది. తర్వాత అందులో ప్రైమరీ డీటెయిల్స్ అడుగుతుంది. మనకైతే దానికి సంబంధించిన ఎమర్జెన్సీ కాంటాక్ట్ డీటెయిల్స్ అడుగుతుంది. దాని తర్వాత నేను ఫాస్ట్గా చెప్తున్నాను, ఎందుకంటే మీ సమయం వృధా కావద్దని చెప్పేసి సోది పెట్టకుండా. దాని తర్వాత వచ్చేసి మీకు ఎన్ని రోజుల టూర్ అని అడుగుతుంది. దయచేసి మీరు, ఎందుకంటే దాదాపు ఒక 2000 కిలోమీటర్లు మన ఇక్కడ నుంచి
మనం బార్డర్కి వెళ్తున్నాం, నేపాల్ బార్డర్, కేదార్నాథ్ అంటే నేపాల్ బార్డర్, బద్రీనాథ్ కూడా నేపాల్ బార్డర్లోకి వెళ్తున్నాం. ఒక 2000 కిలోమీటర్ల దూరం జర్నీ చేస్తున్నాం కాబట్టి టూర్ అనేది మీరు మనం అనుకున్నంత తొందరగా కంప్లీట్ కాదు. మధ్యలో వెళ్తే ట్రాఫిక్లో ఇరకచ్చు, వెళ్ళిన కాడ రష్ ఉండొచ్చు, మనం అనుకున్న టైంకి దర్శనం కాకపోవచ్చు. ఒక 2-3 రోజులు ఎక్స్ట్రా ప్లాన్ చేసుకుని రండి ఎవరైనా కూడా, ఎందుకంటే అక్కడికి వచ్చిన తర్వాత ఇబ్బంది పడద్దు మీరు. మనం అనుకున్న టైంకి అయితే మన టూర్ కంప్లీట్ కాదు. ఒక 2-3 రోజులు ఎక్కువ పెట్టుకోండి. ఇక అదొక విషయం. బుకింగ్లో కూడా మీరు ఒక 2-3 రోజులు ఎక్స్ట్రా పెట్టుకోండి, ఏం కాదు, ఇబ్బంది కాదు. ఇక మీరు దానికి ఆన్లైన్లో ఈ విధంగా మీరు ఎంటర్ చేసుకోవచ్చు. ఇండివిజువల్గా వెళ్తే దానికైతే మనకు ఒక పీడిఎఫ్ వస్తుంది, దాన్ని ప్రింట్ తీసి పట్టుకొని వెళ్ళచ్చు. ఇక దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనం టూర్ ప్లాన్ అయినా కూడా అందులో 5-6 మెన్షన్ చేసుకోవచ్చు. 6 వరకు అవకాశం ఉంది. ఆ 6 కూడా మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏదైనా ఒకటి మనం అయితే ప్రూఫ్ అయితే తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనం వచ్చేసి రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మనం వచ్చేసి ఎట్లా డేట్ అయితే ప్లాన్ చేసుకుంటాం, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు వెళ్తామో. ఆ రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత మనం వచ్చేసి మెయిన్ రూట్ మ్యాప్ ఫస్ట్ ఎట్లా చూసుకుంటాం కదా, రూట్ మ్యాప్ గురించి మీకు చెప్తాను చిన్న అవగాహన కోసం. ఎవరికైనా అవగాహన ఉంటుంది. ఏదైనా ఫోన్లో చేతిలో ఫోన్ ఉందంటే ప్రపంచం మొత్తం మన చేతిలో ఉన్నట్టే. కాకపోతే మన తెలిసిన సమాచారాన్ని మీతో షేర్ చేస్తున్నాండి. రూట్ మ్యాప్ చూసుకున్నట్టయితే మనం 3 రకాలుగా వెళ్ళచ్చు. మెయిన్ వెళ్ళాలంటే నడుచుకుంటూ వెళ్ళచ్చు, సైకిల్ మీద వెళ్ళచ్చు, మన ఓన్ వెహికల్స్లో కూడా వెళ్ళచ్చు. అది కాదు, మెయిన్ రవాణా వ్యవస్థ, గవర్నమెంట్ రవాణా వ్యవస్థను గురించి మాట్లాడుకుందాం. బస్సులో వెళ్ళచ్చు అండి. బస్సు అయితే ప్రైవేట్ ట్రావెల్స్ హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయినాయి ఈ మధ్యనే ఢిల్లీ వరకు. ముఖ్యంగా మీరు ఆలోచించండి, మీరు చార్ధామ్ యాత్ర వెళ్ళాలనుకుంటే 200% వాయు రంగంలో వెళ్ళినా, రోడ్డు రంగంలో వెళ్ళినా, బస్సు రంగంలో వెళ్ళినా, ఏ రంగంలో వెళ్ళినా కూడా మీరు కనెక్టింగ్ ఢిల్లీకి వెళ్ళాలి. దేశ రాజధాని నుంచి మనకు రూట్ అయితే అవైలబుల్ ఉంది. ఈ బస్సు అయితే 44 గంటల జర్నీ అండి, హైదరాబాద్ నుంచి ఢిల్లీకి. మినిమం జర్నీ అది, ఇంకెక్కువ కూడా పట్టచ్చు. టికెట్ 3300 రూపాయల నుంచి స్టార్ట్ ఉంది. ఇక ఢిల్లీ వెళ్ళిన తర్వాత ఢిల్లీలో ISBT అనే ఒక కాశ్మీర్ గేట్ అనే ఏరియా ఉంటుంది. చాలామందికి తెలిసే ఉంటుంది. కాశ్మీర్ గేట్ అంటే మనకైతే చూసుకున్నట్టయితే ఓల్డ్ ఢిల్లీ, రెడ్ ఫోర్ట్ ఉంటుంది, ఎర్రకోట వెనకాలనే కాశ్మీర్ గేట్ ఉంటుంది. అక్కడ నుంచి ఇంటర్ స్టేట్ బస్ టర్మినల్ అని అవైలబుల్లో ఉంటుంది. అక్కడ నుంచి మీరు ఏ 7 సిస్టర్స్ స్టేట్కి ఎక్కడికైనా వెళ్ళచ్చు. నాకు తెలిసి అక్కడ నుంచి దాదాపు ఈ సౌత్కు లేవు కానీ దాదాపు ఒక 15 రాష్ట్రాలకైతే బస్ సౌకర్యాలు అయితే అవైలబుల్లో ఉన్నాయి మీకు ఢిల్లీ నుంచి ISBT నుంచి. ఇక ఢిల్లీ ISBT నుంచి మీరు గవర్నమెంట్ బస్సులో 300 రూపాయల నుంచి స్టార్ట్ ఉంది. అక్కడ నుంచి మీరు హరిద్వార్కి కానీ రిషికేష్కి కానీ వెళ్ళొచ్చండి. హరిద్వార్ రిషికేష్ వెళ్ళిరంటే మీరు ఆల్మోస్ట్ అక్కడ నుంచి చార్ధామ్ యాత్ర స్టార్ట్ అయిపోతుంది జర్నీ. ఇక రిషికేష్ వరకు అయితే వెళ్ళచ్చు. రిషికేష్ నుంచి మళ్ళీ చార్ధామ్కి స్పెషల్గా అక్కడ గవర్నమెంట్కి సంబంధించిన బస్సులు ఉంటాయి. అది మాత్రం మనకు రిస్క్ జర్నీయే. మనం ఇక్కడ నుంచి అంత దూరం వెళ్ళి బస్సులో మాత్రం వెళ్ళకూడదండి. ఆ రిషికేష్లో మీకైతే ఆ హరిద్వార్లో నంబర్ ఆఫ్ ట్రావెల్స్ ఉంటాయి. ఆ ట్రావెల్స్ మీరు 4-5 వెళ్తే ప్యాకేజ్ మాట్లాడుకొని వెళ్ళడం బెటర్. మనం ఆగాలనుకున్న అక్కడ ఆగచ్చు, ఎక్కడైనా వ్యూ ఉంటే ఫోటోలు దిగాలనుకుంటే దిగచ్చు. ఎందుకంటే మనం వెళ్ళేది అంత దూరం వెళ్తున్నాం, మనం ఒక రకమైన భగవంతుని దర్శనానికి వెళ్తున్నాం, అక్కడ ఉండే ప్రదేశాలను చూడడానికి వెళ్తున్నాం. కాబట్టి మిస్ కావద్దు అనుకుంటే మనం ప్రైవేట్ ట్రావెల్స్ మాట్లాడుకొని, కార్లు ఉంటాయి 4 సీటర్కి ఒక రేటు, 3 సీటర్కి ఒక రేటు, 6 సీటర్కి ఒక రేటు. ఇక టెంపో ట్రావెలర్స్ ఉంటాయి 11 సీట్లకు ఒక రేటు. ఇక అది మనం పోయే ట్రిప్ ప్లాన్ బట్టి ఉంటుంది. ఇక అదైతే మీరు బడ్జెట్ ప్లాన్ చేసుకుని వెళ్ళాలండి. నేను చెప్పే ఉద్దేశం ఏంటంటే మళ్ళీ వెళ్ళాం అంత దూరం కాబట్టి తృప్తిగా నేను పోయొచ్చిన ఇక్కడ తిరిగినా అనే ఒక మనసు తృప్తి ఉండే విధంగా ప్లాన్ చేసుకోండి. ఈ బస్సులో వెళ్ళడం అనేది సేఫ్ కాదు. ఇక ఫ్లైట్లో వెళ్తే ఫ్లైట్ ఢిల్లీకి ఉంటుంది. ఢిల్లీకి కనెక్టింగ్ ఫ్లైట్స్ అయితే డెహ్రాడూన్ వరకు ఉంటాయి. ఢిల్లీ టు మన హైదరాబాద్ టు డెహ్రాడూన్ 9500 నుంచి ఉన్నాయి. డెహ్రాడూన్ నుంచి హెలి యాత్ర అని అవైలబుల్లో ఉందండి. మీకు ఇది చార్ధామ్కు డెహ్రాడూన్ నుంచి 4 ధామ్లకు 30,000 చిల్లరని ప్యాకేజ్ ఉన్నట్టుంది ఒక్కరికి. అది దాని గురించి మనకు పూర్తిగా అవగాహన లేదు. అట్లా హెలి యాత్రలో డెహ్రాడూన్ నుంచి వెళ్ళచ్చు. ఇక్కడ నుంచి చూసుకున్నట్టయితే నెక్స్ట్ ట్రైన్ హైదరాబాద్ టు ఢిల్లీకి వెళ్ళాల్సి ఉంటుంది. ఢిల్లీకి 900 రూపాయల నుంచి స్లీపర్, ఎందుకంటే ఇప్పుడు వేసవికాలం స్లీపర్లో వెళ్ళినా కూడా మన పని అయిపోతుంది ఆ దగడికి. మీరు దయచేసి ఏదైనా థర్డ్ ఏసీ కానీ సెకండ్ ఏసీ కానీ పోయే ప్రయత్నం చేయండి. థర్డ్ ఏసీ హైదరాబాద్ నుంచి 2000 పైన అయితే అమౌంట్ అవుతుంది ఢిల్లీ వరకు.
ఆ ఢిల్లీ నుంచి మళ్ళీ హరిద్వార్కి అయితే బస్సులు ఉంటాయి. ట్రైన్లో వెళ్తే మీకు 200 రూపాయలు జనరల్లో వెళ్ళచ్చు, లేదంటే 300 రూపాయలు పెడితే స్లీపర్లో కూడా వెళ్ళచ్చు. అది మీరు బుక్ చేసుకునే విధానాన్ని బట్టి ఉంటుంది. హరిద్వార్కి అయితే ట్రైన్ ఫెసిలిటీస్ ఉందండి. హరిద్వార్ నుంచి ట్రిప్ ట్రైన్లో మీకు అర్థమైంది నేను చెప్పిన కాన్సెప్ట్లో. మీరు బస్సులో వెళ్ళినా ఢిల్లీకి వెళ్ళాలి, ఫ్లైట్లో వెళ్ళినా ఢిల్లీకి వెళ్ళాలి, ట్రైన్లో వెళ్ళినా ఢిల్లీకి వెళ్ళాలి. మెయిన్ కనెక్టింగ్ పాయింట్ ఢిల్లీ వెళ్తేనే మీకు ఢిల్లీ నుంచి హరిద్వార్కి ఆ విధంగా రవాణా వ్యవస్థ అయితే అవైలబుల్లో ఉందండి. ఇక నెక్స్ట్ వచ్చేసి చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి మీకు టూర్ అంతా ప్లాన్ అయిపోయింది. ఇక హరిద్వార రిషికేశ మెయిన్ పాయింట్కి అయితే వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి వెళ్ళే మార్గం మీరు డిసైడ్ చేసుకోవాల్సి ఉంటుందండి. బస్సులో వెళ్తే బస్సులో వెళ్ళచ్చు. బస్సు మాత్రం నా సజెషన్, బస్సు జర్నీ మనకు సేఫ్ కాదు, క్యాబే మాట్లాడుకోండి, అదే ఉత్తమం. మన ఓన్ వెహికల్స్లో కూడా వెళ్ళచ్చు, కానీ కొంచెం రిస్క్తో కూడుకుంది. ఎందుకంటే ఆ ఘాట్ సెక్షన్లో మనం వెళ్ళామంటే ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇక ఆ ఘాట్ సెక్షన్ కూడా నైట్ 8 గంటల వరకే అలౌడ్ ఉంటుంది రోడ్డు. ఇక మీరు హరిద్వార్లో మీకైతే గంగా హారతి ఉంటుంది, రిషికేశ్లో గంగా హారతి ఉంటుంది. రోజు ఉదయం ఉంటుంది, సాయంత్రం ఉంటుంది. హరిద్వార్లో మీరు ఎవరైనా చూసుకుంటే అక్కడ మానసాదేవి టెంపుల్ అయితే అవైలబుల్లో ఉంటుంది. మానసాదేవి టెంపుల్ని, ఆ మాతను మీరు దర్శనం చేసుకోవచ్చు హరిద్వార్లో. మానసాదేవి తర్వాత మీరు అక్కడి నుంచి గంగా హారతి. హరిద్వార్లో మంచి అట్మాస్ఫియర్ ఏ విధంగా ఉంటుందంటే మన లోకంలో లేనట్టే ఉంటుంది. మీరు సాయంత్రం 5 గంటల నుంచి 8 గంటల దాకా ఆ గంగామాత అక్కడి నుంచి ఉధృతంగా ప్రవహిస్తుంటే ఎంతోమంది భక్తులు అక్కడ వాళ్ళకి సంబంధించిన మొక్కులను, కొన్ని పూలను పంపిస్తుంటారు, కొంతమంది దీపాలు వెలిగిస్తూ పంపిస్తుంటారు. అక్కడ ఆ వ్యూ అనేది మనం లైవ్లో వెళ్ళి చూస్తేనే ఆ దేవుని లీల అనేది మనకు అర్థమైపోతుంది. ఇక ఇక్కడ హరిద్వార్లో ఇంకా 3-4 రకాల టెంపుల్స్ ఉన్నాయి. మీరు దర్శనాలు చేసుకోవాలనుకుంటే అక్కడ చేసుకోవచ్చు. అక్కడ నుంచి రిషికేశ్ మెయిన్ అండి. రిషికేశ్కి వెళ్ళిన తర్వాతనే మనకు జర్నీ స్టార్ట్. రిషికేశ్లో ఇప్పుడు నేను మీకు ఇంతకుముందు చెప్పాను, ఆన్లైన్లో మనం అయితే రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుందని. ఇక్కడ ఆఫ్లైన్ కూడా అవైలబుల్లో ఉంది. రిషికేశ్లో ఉంది, హరిద్వార్లో ఉంది ఆఫ్లైన్. గౌడ్కి సంబంధించిన ఇక్కడ ఒకటి ఆఫీసులు ఉంటాయి. ఈ రిషికేశ్లో ఉన్న హరిద్వార్లో గవర్నమెంట్కి సంబంధించిన ఆఫీస్లో మీరు వెళ్ళి మీ యొక్క ఆధార్ కార్డు తీసుకొని, ఏదైనా ఐడెంటిటీ ప్రూఫ్ తీసుకొని అక్కడ వెళ్తే రిజిస్ట్రేషన్ చేసుకుంటే మీకు ఒక బాండ్ ఇవ్వడం జరుగుతుంది. ఇట్లా చేతికి వేసుకునే దానిలాగా ఒకటి బాండ్ ఇస్తారు. మనం ఆన్లైన్లో తీసుకుంటేనో మనకు పీడిఎఫ్ టైప్ వస్తుంది, అక్కడ తీసుకుంటేనో బాండ్ ఇస్తారు. అక్కడ నుంచి మనం వెళ్ళిపోవచ్చు. జర్నీ చేసే టైంలో మీరు కంపల్సరీ మీ ఏజ్ కనుక 50 ఎబో అయితే కొంచెం మీరు కేర్ఫుల్గా వెళ్ళాలి. మీకు ఏమైనా ఆస్తమా ఉన్నా, దమ్ము ఉన్నా కూడా కొంచెం ఆలోచించుకొని వెళ్ళండి. కొంచెం ఎందుకంటే సముద్ర మట్టానికి చాలా హైట్లో ఉంటుంది కాబట్టి మీకు సేఫ్ కాదు కొంతమందికి, అందరికని కాదు. అది కూడా ఆలోచించుకోండి. ఇక నెక్స్ట్ వచ్చేసి చూద్దాం. ఇక నెక్స్ట్ వచ్చేసి మీరు ప్లాన్ చేసుకున్నప్పుడు చార్ధామ్ ఫస్ట్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తే మీకు తొందరగా అయిపోతుంది అనేది మీకు చెప్తాను. ఫస్ట్ యమునోత్రికి వెళ్ళండి. యమునోత్రికి వెళ్తే యమునోత్రిలో మనమైతే గంగా నది, మన యమునా నది ఉద్భవించిన ప్రదేశం. యమునోత్రికి వెళ్ళండి. ఫస్ట్ యమునోత్రికి వెళ్ళిన తర్వాత అక్కడ మీకు కొంచెం నడవాల్సి ఉంటుంది. ఒక 7 నుంచి 10 కిలోమీటర్ల వరకు అయితే మనం నడవాల్సి ఉంటుంది. అక్కడ అంత ఇబ్బంది కాదు, నడిచినా కూడా కొంచెం సముద్ర మట్టానికి అంత పెద్ద ఇబ్బందికరంగా అయితే ఉండదు మనకు. ఫస్ట్ యమునోత్రికి వెళ్ళండి. యమునోత్రికి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి గంగామాత ఉద్భవించిన ప్రదేశం గంగోత్రి. యమునా నది ఉద్భవించిన ప్రదేశం యమునోత్రి, యమునాదేవి ఉంటుంది అక్కడ. ఇక్కడ వచ్చేసి గంగామాత, మన ఇండియాలోనే అత్యంత పొడవైన నది గంగామాత. దాదాపు 2525 కిలోమీటర్లు ఇక్కడ మనకు ఈ గంగోత్రిలో ప్రారంభమై బే ఆఫ్ బెంగాల్లో ఆ సముద్రంలో కలిసిపోతుంది. ఇక్కడ మీరు ఈ గంగోత్రిని దర్శనం చేసుకొని తర్వాత బద్రీనాథ్ మనకు అక్కడ నుంచి కిలోమీటర్ నడవాల్సి ఉంటుంది. అది పెద్ద ఇబ్బంది ఏం కాదు. తర్వాత బద్రీనాథ్ వెళ్ళిన తర్వాత కేదార్నాథ్ వెళ్ళండి. కేదార్నాథ్లోనే మెయిన్ టాస్క్. మీకు ఈ 3 ధాములలో ఏం కాదు, మెయిన్ కేదార్నాథ్లో వచ్చేసి ఇది సముద్ర మట్టానికి ఒక 10,000 14,000 అనుకుంటా బహుశా ఫీట్ల హైట్లో ఉంటుంది. కాబట్టి కొంచెం అప్పుడప్పుడు అక్కడ సడన్గా అక్కడ పరిస్థితులు అనేది మారిపోతుంటాయి. సడన్గా బర్ఫ్ పడుతుంది, సడన్గా ఎండ వస్తుంది, సడన్గా చలి పెడుతుంది. ప్రకృతిని మనం అక్కడ ఏ విధంగా కూడా అంచనా వేయలేం. 10 నిమిషాలకి ఏం జరుగుతుందో కూడా వాతావరణ శాఖ కూడా అక్కడ అంచనా వేయలేదు.
ఆ విధంగా ఉంటుంది. కేదార్నాథ్కు మనమైతే ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ గౌరీకుండ అనే ప్రదేశం నుంచి మనమైతే నడవాల్సి ఉంటుంది. ఇక్కడ నుంచి గుర్రాలు ఉంటాయి. ఈ గుర్రాలకు దాదాపు 4500 నుంచి ఉంది స్టార్టు. తర్వాత పల్లకి ఉంటుంది. ఈ పల్లకి వాళ్ళు కూడా 5000 నుంచి స్టార్ట్ చేస్తారు. ఇది కూడా 60 కిలోలు ఉన్న వాళ్ళకు మాత్రమే. తర్వాత వచ్చేసి హెలికాప్టర్ ఉంటుంది. హెలికాప్టర్కి ఫస్టే మనం ఎప్పుడైతే చార్ధామ్ యాత్రకి రిజిస్ట్రేషన్ చేసుకుంటామో ఆ రిజిస్ట్రేషన్ చేసుకున్న పత్రాల్ని పీడిఎఫ్ని ఆధారంగానే మనం ఈ హెలి యాత్ర అనేది అవైలబుల్లో ఉంటుంది. గవర్నమెంట్ ఆఫీషియల్ హెలి యాత్ర irctc.co.inలో మనం అయితే లాగిన్ అయ్యి హెలికాప్టర్ అయితే బుక్ చేసుకోవచ్చు అండి. అప్ డౌన్ కలిసి 7500 6000 రూపాయల నుంచి కూడా సీజన్ బట్టి ప్రైస్ ఉంటుంది. హెలికాప్టర్లో వెళ్ళాలనుకున్న వారికి ఇదైతే ఒక గొప్ప అవకాశం. తక్కువ ఖర్చులో హెలికాప్టర్ జర్నీ చేసిన అనుభూతి ఉంటుంది. అదేవిధంగా ఒక గొప్ప పుణ్యక్షేత్రాన్ని దర్శించుకుందామనే ఒక అనుభూతి కూడా ఉంటుంది. ఇక ఈ పల్లకిలో వచ్చేసి 60 కిలోలు ఉన్న వాళ్ళకి మాత్రమే కొంచెం వాళ్ళు కూడా మనుషులే వెనుక డోలీ వేసుకొని డోలీలో పట్టుకొని వెళ్ళిపోతుంటారు. డోలీ పల్లకి అంటుందండి. అది కూడా అవైలబుల్లో ఉంటుంది. 5000 రూపాయల నుంచి 10,000 వరకు ఛార్జ్ చేస్తారు. ఇక నెక్స్ట్ వచ్చేసి గుర్రాలు. ఈ గుర్రాలు 4500 3500 నుంచి స్టార్ట్ ప్రారంభం. ఫస్ట్ మనం అనుకుంటాం నేను ఇంటికాడ ఆ పని చేసినా ఈ పని చేసినా నీకు ఈ కొండ ఎక్కలేనా అట్లా ఇట్లానే మనం దృఢ సంకల్పంతో బయలుదేరుతాం. ఒక 5, 6, 7 కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత పరమాత్ముడు గుర్తొస్తాడు. తర్వాత గుర్రాన్ని అడుగుతాం. ఈ గుర్రం వాళ్ళు మధ్యలో ఉంటారు. మార్గ మధ్యంలో మీరు మొదట తీసుకుంటే 4500 రూపాయలు, ఈ మార్గ మధ్యలో తీసుకుంటే 5000 అడుగుతారు. ఎంత శ్రమదోపిడి. ఎందుకంటే అవకాశం అది కూడా ఆలోచించుకొని వెళ్ళాలి. మీతోని అవుతుందా కాదా ముందే డిసైడ్ కండి. డిసైడ్ అయిన తర్వాత మీరు ఈ గుర్రాలని మధ్యలో ఎక్కినా కూడా ఇంతే అమౌంట్ అయితే పే చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా ఇంత హైట్కి వెళ్ళిన తర్వాత 50+ ఉన్న వాళ్ళు 50+ ఉన్న వాళ్ళకు ఆక్సిజన్ లెవెల్ అనేది కొంచెం అక్కడ అంతగా ఉండదు. కాబట్టి మీరు అక్కడ భగవంతుని దర్శనం చేసుకోవాలనుకుంటే హెలికాప్టర్లో వెళ్ళడం చాలా ఉత్తమం. లేదనుకుంటే గుర్రాలలో వెళ్తే కూడా ఈ గుర్రాలు కూడా 60 కిలోల ఎబోవ్ ఉన్నవాళ్ళు, కొంతమంది 80 కిలోలు ఉంటారు, కొంతమంది మా నవీనాస్ వాళ్ళు 90 చిల్లర ఉంటారు. వాళ్ళు ఉంటే ఆ గుర్రం మధ్యలోనే కొన్ని దాదాపు సీజన్కు 200-300 గుర్రాలు కూడా చనిపోయి మనకు ఆ మధ్యలో కనిపిస్తుంటాయి. ఆ ప్రకృతిని ఊహించలేము. మన ఊరిలో ఉన్న వాతావరణం వేరు, అక్కడ ఉన్న వాతావరణం లేదు. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడైతే మొదటిగా ఇది కాన్సెప్ట్ అండి. నేను ఫాస్ట్గా చెప్పేసినాను. ఇంకా మీకు ఏమైనా డౌట్లు ఉంటే కూడా మనకు పర్సనల్గా చాట్ చేయండి. నేను లైవ్లో వెళ్ళొచ్చినాను కాబట్టి నేను ఢిల్లీలోనే ఉంటాను. ఇది ఒక ముఖ్యమైన విషయం, ఢిల్లీలో ఉంటాను. మీకు అక్కడే మీకు ఏదైనా సహాయం కావాలనుకున్నా నాకు వాట్సాప్లో కాంటాక్ట్ చేయండి. 200% నేను మీకు సాధ్యమైనంతగా సహాయం చేస్తాను. చార్ధామ్ యాత్ర ఈ సంవత్సరం ఉంటాం, నెక్స్ట్ ఉంటామో ఉండము. జీవితంలో అన్నీ చూడాలి. భగవంతుని కూడా నామస్మరణ తరచూ చేస్తూనే ఉండాలి. ఓకే ఫ్రెండ్స్, ఇది నాకు తెలిసిన సమాచారాన్ని అయితే మీకు నేనైతే షేర్ చేసినానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి మన SDG క్రియేషన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఇది మన ఫస్ట్ వీడియో కాబట్టి ఏమైనా కొంచెం తడబడి ఉన్న సమాచార సేకరణ ఏమైనా కొంచెం మిస్టేక్ ఉన్నా క్షమించండి మీ యొక్క పెద్ద మనసుతోని. ఇంకా ముందు ఇలాంటివి ఏమైనా జరిగితే కూడా నాకు సలహాలు ఇవ్వండి. నేను దాన్ని ఇంప్రూవ్ చేసుకొని నెక్స్ట్ వచ్చే వీడియోకు మీకు మంచి సమాచారం ఇస్తాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ SDG క్రియేషన్స్. నమస్తే, జై హింద్.